జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణసంఖ్యానాయానంతాయ వ్యక్తాయ నమః. పురుషోత్తముడగు సంకర్షణుడే త్రిగుణ కార్యముగు జగత్తునకు చైతన్య ప్రకాశమును అనుగ్రహించుచున్నాడు. అనంతుడగు ఆయన ఇంద్రియములకు గోచరము కాడు. ఆయనకనేక నమస్కారములు. 5th Canto 17th Chapter 17th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 3వ స్కంధం 27వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు కర్దముని యొక్క స్తుతి మనం విన్నాం. స్వయంభవ మన్వంతరంలో సృష్టి కార్యం చేయటాని కోసము బ్రహ్మ తన కుమారుడైన ప్రజాపతి కర్దమునికి అడిగినప్పుడు కర్దముని భగవంతుని ప్రార్థిస్తాడు. తనకు ఒక స్త్రీ అవసరం కావాలి మనుషులను సృష్టి చేయడానికి అని ఆ స్తుతి చేస్తాడు. దాని తర్వాత భాగాన్ని మనము తెలుసుకుందాం. నీవు భార్యగా స్వీకరించుటకు తగు కన్య కొరకు నియమములతో నన్ను ఆరాధించితివి అని నేను ముందే ఎరింగి నీకు తగిన కన్యము సిద్ధము చేసి తిని. భగవంతుడు చెప్తున్నాడనమాట. నీవు ప్రజాపతివి, నీవు నన్ను ఆరాధించుట ఎన్నడూ వ్యర్థము కాదు. నాయందే మనసు నిశ్చలముగా నిలిపి నీవు చేసిన ఆరాధనము ఎన్నడూ వ్యర్థము కాదు. బ్రహ్మ యొక్క కుమారుడు, సదాచార సంపన్నుడు, సార్వభౌముడగు మనువు బ్రహ్మావర్త దేశమును నేడు పాలించుచున్నాడు. అతడు తన భార్యకు శతరూపతో నన్ను ఆరాధించుటచే సిద్ధినంది నిన్ను చూడవలనని ఎల్లుండి ఇచ్చటకు రాగలడు. అతని కుమార్తె దేవహుతి. ఆమె చల్లని చూపులు గలది, సుందరాంగి, సుస్వభావ సద్వర్తనము కలగది. ఆమె తనకు తగిన భర్తకై అన్వేషించుచున్నది. అందుకై అతడు తన కుమార్తెను నీకు వసంగవలనని ఇచ్చటకు రానున్నాడు. నీవు ఆమెతో అనేక సంవత్సరములు భోగమును అనుభవింపగలవు. ఆమె నీ మనస్సును బావుగా ఆనందింపచేయగలదు. ఆమె యందు నీవు 9 మంది కుమార్తెలు జన్మింతురు నీకు. ఋషులు వారిని భార్యలుగా స్వీకరించి సంతానమును వెలయింతురు. నీవు నా ఆజ్ఞను పాలించి నా ఆరాధననందు నిష్ఠగలవాడవై నీవు ఆచరించు కర్మఫలము సమస్తము నాకే అర్పించుచు చివరకు నన్ను చేరదవు. నీవు అంతఃకరణమును జయించిన వాడవు. చరాచరములగు సకల జీవులయందు దేగలవాడవయుందువు. అన్ని భూతములయందు లోన ప్రవేశించి నియమించువాడను నేను అని ఎరింగి ఈ జగత్తును నాయందు నన్ను జగత్తునందు దర్శింపగలవు. ఆ దేవహుతియందు నేను నా అంశచే అవతరింతును. ప్రకృతి, పురుష, ఈశ్వర అను తత్వములను వివేచించి ఎరింగించు శాస్త్రమును ప్రవచించేదను. ఈ విధంగా మాట్లాడి అధోక్షజుడు సరస్వతీ నదిలో కూడిన బిందు సరస్తీరమందు కర్దమ ఆశ్రమం నుండి వెడలిపోయాను. ఆ కర్దముడు చూచుండగానే ఆ భగవానుడు అధిష్ఠించిన గరుడుని రెక్కల కదలికచే ఋగ్వేదము, సామవేదము అతనికి వినిపించెను. అట్టి వేదములను కర్దమునికి వినిపింపచేయుచు భగవానుడు గరుత్మంతునితో వెడలిపోయెను. స్వయంభువ మనువు బంగారు రథములో తన భార్యను, పుత్రికను కూర్చుండ చేసుకొని శాంత స్వభావుడు కర్దమ ప్రజాపతి ఆశ్రమమునకు భగవానుడు చెప్పినట్లే వచ్చెను. భగవానుడు కర్దముని చూచి పొందిన ఆనందముచే నేత్రముల నుండి వెలువడిన ఆనందాశ్రు బిందువులు ఆ సరస్సునందు పడినవి. అందుచే ఆ సరస్సునకు బిందు సరస్సు అని పేరు వచ్చినది. దాని చుట్టూను సరస్వతి నది ప్రవహించుచుండెను. దాని దర్శనము చేతనే పుణ్యము లభించును, రోగములు తొలుగును. ఆ జలములు అమృతం వలె నుండును. మహర్షులు ఆ నదీ తీరమును సేవించుచుందురు. మృగములు, పక్షులు రుదచేయుచు కూయుచు పవిత్రములకు వృక్షములు, పుష్పములు ఈ అచట వనములో ఎల్లప్పుడూ లభించుచుండెను. మకరంద పానముచే మత్తిల్లిన తొమ్మిదలు అచట వృక్షములపై రుదచేయుచుండెను. మదించిన నెమళ్ళు అచట నాట్యము చేయుచుండెను. పూచిన కడిమి చెట్లు, మెదలుగు చెట్లు మొదళ్ళు దట్టముగా ఉండెను. కారండవ మొదలగు పక్షులు అచట మధురముగా కూయుచుండెను. లేళ్లు విస్తారముగా విహరించుచుండెను. వరాహములు, మర్కటములు,
సింహములు కస్తూరి మృగములు అచట తిరుగాడుచుండెను. అది రాజోగు మనువు ఆశ్రమమున ప్రవేశించెను. కర్దముడు హోమము చేసుకొని తన స్థానములో ఆసీనుడై ఉండెను. అతడు చాలా కాలము తపస్సున మనసు నిశ్చలముగా నిలిపి మనసున ఏ విధమగు దోషములు లేనివాడై భగవంతుని ప్రేమతో ఆరాధించిన వాడై ఉండెను. మనువు కర్దమ ప్రజాపతిని దర్శించెను. కర్దమ ప్రజాపతి భగవానుని వాక్కు అనడి అమృతమును పానము చేయుటచే చాలా కాలము తపస్సు చేసినను ఎక్కువ కృషింపలేదు. మనువు అతని సమీపంలోకి వచ్చి దర్శించి అతని పాదముల వద్ద నమస్కరించెను. కర్దమ ప్రజాపతి అనురూపముకు పూజను ఒనర్చి ఆశీర్వదించి అతని రాకను అభినందించెను. మరియు మనువుతో ఇట్లు పలికెను: ఓ మను, నీ దేశ పర్యటనము సాధు రక్షణమునకు దుష్ట శిక్షణమునకు జరుగుచున్నదని మేము ఎరుంగుదుము. ఈ లోకము పాలించడి భగవానుని దివ్యశక్తి నీ రూపమున ఈ లోకమున పాలించుచున్నది. శ్రీ మహావిష్ణువే ఈ జగత్పాలనమునకు అవసరమైనప్పుడు సూర్యచంద్ర అగ్ని వాయు చంద్ర ఇంద్ర యమ వరుణాది రూపములను స్వీకరించుచుండును. అట్టి భగవానునకు నమస్కారము. నీవు ఇచ్చటికి వచ్చుటకు ప్రధానమైన ప్రయోజనము జగద్రక్షణమే అయినను ఏదో ఒక ప్రయోజనము కూడా ఉండును. జయశీలమగు రథముతో భయజనకమగు విల్లును చేబూని ధర్మ విరోధులను భీతిని కలిగించుచు నీవు ఈ భూమండలమున సంచరించుచుంటివి. నీవు భూమిపై నీ సేనలతో పర్యటనము చేయనిచో వర్ణాశ్రమ ధర్మముల వ్యవస్థ ధర్మ విరోధులకు వారిచే భ్రంశము చేయబడును. నియమ పాలన లేక అర్ధకామములే ప్రధానమని భావించడి మానవులు అధర్మమును లోకమున పెంపొందించుచుందురు. నీవు కదలక ఒకచోటనే పరున్నచో లోకము ధర్మచోరులచే నాశనమునొందును. ధర్మరక్షణమునకే సంచరించుచున్న నీవు మా ఆశ్రమమునకు విచ్చేయుటలో వేరొక ప్రయోజనము కూడా ఉన్నచో నీవు స్పష్టముగా మాకు ఎరింగించిన మేము దానిని అంగీకరించగలము. తన గొప్పతనం ప్రశంసించుచు కర్దమ ప్రజాపతి మాట్లాడుట విని కొద్దిగా సిగ్గుపడుచు మను సామ్రాట్టు నివృత్తి ధర్మమున నిష్ఠగల ఆ మునితో ఇట్లు పలికెను: బ్రహ్మ వేదస్వరూపుడు. అతడు తన ముఖము నుండి కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగములతో అలరారుచు విషయ లాలసత లేని వేదమయములగు బ్రాహ్మణులను వేదరక్షణకే సృష్టించినాడు. బ్రాహ్మణులను రక్షించుటకు సహస్రపాదులకు శ్రీ మహావిష్ణువు తన భుజ సహస్రము నుండి క్షత్రియులను సృజించినాడు. వేద పాలనముకు బ్రాహ్మణులను, బ్రాహ్మణ పాలనకు క్షత్రియులను సృజించిన బ్రహ్మ ఆ రెండింటినీ రక్షించుటచే చేతనాచేతనాత్మకము జగమంతయు రక్షింపబడునని భావించినవాడు. హే భగవాన్, మీ దర్శనము చేతనే నా సంశయములన్నీ తొలగినవి. మీరు ధర్మకరక్షణమే నా కర్తవ్యమని ఇప్పుడే చెప్పి ఉంటిరి. సుకృతం లేని వారికి మీ వంటి మహాపురుష దర్శనం లభింపదు. మీ పాదరజస్సు నా భాగ్యవశముచే నా శిరస్సుతో స్పృశించడి భాగ్యము లభించినది. మీరు నన్ను అనుగ్రహించితిరి. మీ వాక్కులతో నా స్తోత్రమును పరమానందముగా వింటిని. నా పుత్రిక కొరకు నేను మనసున దుఃఖముతో నిండి ఉన్నాను. దాసుడనగు నా విజ్ఞాపనమును మీరు వినదగును. ఈమె నా కుమార్తె, ఈమె దేవహూతి. ఈమె సోదరుడు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. ఆమె భర్తకై అన్వేషించుచున్నది. నారదుని వలన మీ గుణములను విని మీ అందే మనసు నిలిపినది. మీకు భార్యగా ఉండవలని కోరినది. అందుకై మీకు శ్రద్ధతో ఆమెను మీ వద్దకు తోడి తెచ్చితిని. గృహస్థ ధర్మములయందు ఈమె మీకు సర్వవిధముల అనుకూల అయి ఉండును. ఈమెను మీరు ధర్మపత్నిగా స్వీకరింప ప్రార్థించుచున్నాను. దైవవశమున ఒకరు కోరదగని కోరిక కోరిన నాడు తమకు దానియందు సంగము లేకపోయినను దానికి విరక్తులే తిరస్కరింపరాదు. ఓ ప్రజాపతి, మీరు వివాహమునకై ప్రయత్నము గలవారలై ఉన్నారని విన్నాము. మీరు నైష్ఠిక బ్రహ్మచారి కాదని వివాహము చేసుకొందురని విన్నాము. నేను సమర్పించడి మా కన్యను స్వీకరింపుడు. ఇట్లు స్వయంభూమను ప్రార్థింపగనే కర్దమహాముని ఏమి అన్నారో తర్వాత మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం, పాడ్కాస్ట్లో. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.